ఎవరికి టికెట్లు ఇవ్వాలి అని అంటే, ఎవరు ప్రాతినిధ్యం వహించాలి అంటే సాక్షాత్తు చిన్నాన్నని హత్య చేసిన నిందితుడికి టికెట్ ఇవ్వాలా, నిలబెట్టాలా. సాక్షాత్తు ఆ పార్టీకి దీర్ఘకాలిక ప్రెసిడెంట్గా ఎన్నికల ముందుంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పదవి నుంచి పీకి ఇంటికి పంపించినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లిలాగా చేసేటువంటి కొడుకు ఉండాలా. సాక్షాత్తు ఆస్తి కోసం చెల్లి అడిగితే గొంతు పట్టుకొని గోడకేసి కొట్టేటువంటి అన్నయ్య లాంటి అన్నయ్యలు రాజకీయాల్లో ఉండాల. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున జరిగినటువంటి అంశం ఏంటంటే, ఆయన గతంలో ఏం మాట్లాడినా మేము పట్టించుకునేవాళ్ళం కాదు. ఎన్నికల కమిషన్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండగా ఈ రోజున రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పెద్దలు దగ్గుబాటి పురంధేశ్వరి గారి మీద చేసినటువంటి యొక్క కామెంట్ ఏదైతే ఉందో, పబ్లిక్ సమావేశంలో మాట్లాడినటువంటి అప్రతిష్ట పరిచేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అప్పుల కోసం చూసే పరిస్థితి కల్పించినటువంటి ముఖ్యమంత్రి, సంస్కారవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచనల్ని బూతులతో ఈ రాష్ట్రాన్ని యొక్క పొరుగు తీసినటువంటి ముఖ్యమంత్రి, మనమంటే కనీసం పక్క రాష్ట్రాల్లో విలువ లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి, మనకి రాష్ట్రానికి రాజధాని అనే మాట లేకుండా చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి, మన జీవితాలని మన బతుకుల్ని ఈరోజు ఎలా బతకాలరా దేవుడా అనిపించేటువంటి గొప్ప పని చేసినటువంటి ఆ బాధుడే బాధుడు ముఖ్యమంత్రి ఈ రోజున అబద్ధరావు ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే, నేను ప్రజలకి డబ్బులు ఇస్తే నాకు ఓట్లేస్తారు, నేను ప్రజలకి అబద్ధాలు చెబితే నా మాటలు నమ్మి ఓట్లేస్తారు. ఇది ఆయనకున్నటువంటి బలమైనటువంటి నమ్మకం. దానివల్లనే ఇటువంటి అబద్ధాలు పబ్లిక్ మీటింగ్లో చెప్పేటువంటి ప్రయత్నాలు చేశారు. అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ, తెలుగువాడి యొక్క గౌరవానికి సూచిక అయినటువంటి నాయకుని యొక్క కుమార్తె 2006 నుంచి 2014 వరకు 8 సంవత్సరాల పాటు కేంద్రంలో మానవ వనరుల శాఖ మంత్రులుగా, కామర్స్ అండ్ ట్రేడ్ యూనియన్ మినిస్టర్గా 2 సార్లు ప్రజల్లో గెలిచినటువంటి పార్లమెంటు సభ్యురాలు, 2 సార్లు కేంద్ర మంత్రి, ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా, అంత మునుపు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అనేక రాష్ట్రాలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారు, ఎయిర్ ఇండియా బోర్డు మెంబర్గా చేసినటువంటి వారు, ఒక స్థానంలో ఉన్నటువంటి గౌరవనీయమైనటువంటి మహిళ, మనం గర్వించదగినట్టు ఆంధ్రుల అభిమానధరుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క కూతురు, మన తెలుగు మహిళ, నిండైనటువంటి వ్యక్తిత్వం, మాట స్ఫురద్రూపి కలిగినటువంటి మహిళ. ఈ రోజు వరకు ఒక్క మాట ప్రత్యర్థుల్ని నోటి తూలి మాట్లాడినటువంటి ఒక నాయకురాలు. వారి భర్త గారు కూడా దాదాపుగా 6 సార్లు అసెంబ్లీలో గెలవటం కానీ, రాష్ట్ర మంత్రిగా, లోక్సభ పార్లమెంటు సభ్యులుగా, రాజ్యసభ పార్లమెంటు సభ్యులుగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, గౌరవప్రదమైనటువంటి డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళ కుటుంబాల్ని రోడ్డు మీదకి లాగటం కోసం ఒక ముఖ్యమంత్రి, అబద్ధర ముఖ్యమంత్రి ఉన్నటువంటి తెగబడ్డటువంటి తీరు ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా గర్హిస్తూ ఉంది.